కల్పిస్తాం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్లో కూడా ఒకటి. మీరు మొదటి నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నారు. కానీ ఈ సంఘటనని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇట్స్ డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్. రమేష్ బాబు గారు అన్నట్టు దీనికి చంద్రబాబు గారు ఏదో బాధ్యత వహించేసి క్షమాపణ చెప్పాలనేది అంత దూరం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ అయితే ఘోరంగా జరిగింది. దాన్ని ఖండిస్తూనే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే బాధ్యత, దోషుల్ని శిక్షించే బాధ్యత అయితే తీసుకున్నారు. గవర్నమెంట్ తీసుకుంది, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇలా ఇప్పుడు ఎస్పీ గారు ఒక మాట చెప్పటం, ఇంటెలిజెన్స్ డిఎస్పీ గారు ఒక మాట చెప్పటం, వీళ్ళు కావాలని మనకు చెప్తున్నారా, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చెప్తున్నారా, లేదంటే అది మనకు తెలియదు. కానీ ఇలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ కూడా నాయకత్వం మీద మరి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం మనం చెప్పుకోక తప్పదు. నాకు తెలియదు, సీఎం గారు ఏమన్నారో తెలియదు, సీఎం గారు ప్రైవేట్ గా ఏమన్నారో, మీకు క్లోజ్డ్ రూమ్ మీటింగ్స్ లో ఏమన్నారో మాకు చెప్పవసరం లేదు. కానీ మరి డైరెక్ట్ గా మనందరిని ఉద్దేశించి పబ్లిక్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఇంటెలిజెన్స్ వారు కన్ఫర్మ్ చేయకపోవడం అనేది కూడా మరి మనందరం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం జరిగింది బ్యాడ్ ఇన్సిడెంట్. మహిళలంటే మాకు గౌరవం ఉంది. మహిళలను నాయకులుగా తయారు చేయాలనే దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ప్రజల సంక్షేమం మీద, ప్రజల సంరక్షణ మీద తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది కాబట్టి ఇంకేమీ జరగటం లేదు, మేము భద్రతా విషయాల్లో ఫెయిల్ అయ్యామైతే నేను అనుకోను. అన్ని రకాలుగా అన్ని భద్రతలు తీసుకుంటున్నాము. అయినప్పటికీ ఇలాంటిది స్పొరాటిక్ గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎస్, వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, వీ లుక్ ఇన్ టు దట్, వీ ఇన్వెస్టిగేట్ థరోలీ అండ్ వీ పనిష్ ద. రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు మెతుకు రాజేశ్వరి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వరి గారు నమస్తే అండి. నిన్న జరిగిన సంఘటన చూశారు. అనురాధ గారి హత్య చాలా దారుణమైన విషయం. పట్టపగలే ఒక మహిళను, మేయర్ స్థానంలో ఉన్న ఒక మహిళను ఇంత దారుణంగా హత్య చేయడం. ఎన్నికలకు ముందు మనం చూసాం, చంద్రబాబు నాయుడు మహిళలకు ప్రత్యేకంగా ఒక భద్రతా చట్టం తీసుకొస్తామన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనల్ని ఏ రకంగా చూస్తారు మీరు? నిజమండి, ఇది మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇది అరికట్టాలి. నిజంగా ఈ దారుణాన్ని చుట్టుపడిన వాళ్ళకి కఠిన శిక్ష వాళ్ళకి పడాలి. పడితే గానీ పక్కన వాళ్ళకి ఇంకొకరికి కూడా ఇట్లా గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఇంటిలోనే ఇద్దరి దారుణంగా హత్య జరగటం అనేది చాలా బాధాకరము. ఇట్లా చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా వెంటనే వాళ్ళని చర్య తీసుకోవాలి. వాళ్ళ మీద ఏదో అన్ని తాత్కాలికంగా చేస్తున్నామని చెప్పి గమ్ముగా ఉండకుండా వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. రాజేశ్వర్ గారు, దర్యాప్తు నత్తనడకన సాగుతోంది అనే వాదన కూడా వినిపిస్తోంది. సంఘటన జరిగి 36 గంటలు అవుతోంది, అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చిన్న క్లూ కూడా దొరకని పరిస్థితి ఉంది. అవునండి, అట్లా చేస్తే ఎట్లా? దాన్ని వెంటనే తీసుకోవాలి కదా, చర్య తీసుకోవాలి కదా. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఒక మహిళగా సాటి మహిళకు ఆ రకంగా జరగడం, మేయర్ స్థానంలో ఉన్న వాళ్ళకి చేసిన వాళ్ళకి కఠినమైన శిక్ష వాళ్ళకి పడాలండి. వాళ్ళని చేశారని చెప్పి వదిలేయకుండా ఇలాంటి హత్యకి చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఓకే, థ్యాంక్ యూ రాజేశ్వర గారు. చందు సాంబశివరావు గారు, కఠినంగా శిక్షించాలి, కఠినమైన శిక్షలు పడాలి మహిళల మీద, ఇటువంటి హత్యాయత్నాలకి ప్రయత్నించే వాళ్ల మీద అని చెప్పి, అందులోనూ ఒక అధికార పార్టీకి చెందిన మహిళ మేయర్. సో ప్రభుత్వం ఏం చేయబోతోంది? దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏం లేవు. దోషులకి కఠినంగా శిక్ష పడాల్సిందే, త్వరగా పడాల్సిందే, న్యాయం జరగాల్సిందే. అయితే మీరు